శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. వృద్ధాప్యంలో కూడా ఒక పండితుడు ఇంకా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండడం గమనించిన ఆదిశంకరులు, ఓ మూఢుడా, మృత్యు ఆసన్నమైనప్పుడు ఈ శాస్త్రాలు పాండిత్యము నీకు ఉపయోగపడతాయా? ఈ వయసులో ఈ సూత్రాలను నేర్చుకుని నువ్వు సాధించేది ఏమిటి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని హితవు పలికారు కదా. అంతేకాకుండా ఆయన అందరినీ ఉద్దేశించి ఏమని హెచ్చరిస్తున్నారంటే, మూఢజహీహి ధనాగమ తృష్ణా, మూఢజహీహి ధనాగమ తృష్ణా, కురు సద్బుద్ధి మనసి వితృష్ణాం, కురు సద్బుద్ధి మనసి వితృష్ణాం, యల్లభసే నిజ కర్మోపాతం, యల్లభసే నిజ కర్మోపాతం, విత్తం తేన వినోదయ చిత్తం, భజ గోవిందం. ధనం సంపాదించాలన్న పేరాశను విడిచిపెట్టమని, తృష్ణారాహిత్యాన్ని సద్బుద్ధిని అలవర్చుకోమని, నీవు చేసిన కృషి వల్ల నీకు న్యాయంగా ఏది లభిస్తుందో దానితో మనసును సంతృప్తిపరచుకోమని, మూర్ఖులుగా మిగిలిపోవద్దని ఆయన ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక మానవుడి ఆశలు ఆకాశాన్ని మించిపోతున్నాయి కదా. అలా అవివేకంగా పరుగులు తీసే మనిషిని మూఢుడు అని ఇక్కడ సంబోధిస్తున్నారు శంకరాచార్యులు. ఈ లౌకిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి ఆదాయం అత్యవసరమే, కానీ దానికి మితం ఎంత అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, ఎవరి ముఖంలో చూసినా అలజడి ఆందోళనే కదా. ఏదో కోల్పోయామన్న దిగులు. కేవలం ధనం మీద వ్యామోహమే కాదు, కీర్తి ప్రతిష్టలు మమకార వికారాలు కూడా తృష్ణ కిందకే వస్తాయి అంటారు ఆయన. పేరు ప్రఖ్యాతులు ప్రేమానురాగాలు కూడా మనిషిని మూర్ఖుని చేస్తూ ఉంటాయి. దీనికి అంతటికి కారణం ఏమిటి? మనకు దక్కని దానిపై ఉన్న దురాశతో లభించిన దాన్ని కూడా అనుభవించలేని మూర్ఖత్వం. ఏదో కావాలన్న తపనతో ఎంత కోల్పోతున్నామో తెలుసుకోలేనంత అజ్ఞానమైపోతున్నాం కదా. నిజానికి మన అర్హతకు సంబంధించి ఏది లభించాలో అది లభించే తీరుతుంది. ఎంత ఆముదంలో మునిగినా మన శరీరానికి ఎంత అంటాలో అంతే అంటుతుంది, కానీ అంతకు మించి అంటదు కదా. మరి అలాంటప్పుడు లేనిపోని ఆరాటాలు అవసరమా? దీని గురించినటువంటి ఒక చక్కటి మాట మనకి పోతన గారు ఆంధ్రీకరించిన శ్రీమద్ భాగవతంలో యమధర్మరాజు చెప్పినటువంటి ఒక సందేశ రూపాత్మకమైనటువంటి ఒక మాట ఉంది. ఏంటంటే దాన్ని, ధనము వీధిబడిన దైవవశంబున ఉండు, పోవు మూలనున్ననైనా, అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున చొచ్చు అంటారు. నిజమే, దైవానుగ్రహం ఉంటే ధనాన్ని వీధిలో పడేసినా సురక్షితంగా ఉంటుంది. నుదుటి గీత బాగుండకపోతే ఇంట్లో మూలన భద్రంగా దాచిపెట్టిన మటుమాయమైపోతుంది. అలాగే దుర్బలుడు అడవిలో ఉన్న భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతాడు. అది లేని నాడు సౌధం లోపల రక్షక భటులతో ఉన్నా, చుట్టూ వాళ్ళంతా ఉన్నా అతనికి మృత్యు అనేటువంటిది ఆసన్నమవుతూ ఉంటుంది. కాబట్టి ఆదిశంకరులు ఏం చెప్తారంటే, నువ్వు లేని దానికోసమని చెప్పి నువ్వు ఆయాసపడకు, నువ్వు ఆశపడకు. ఆశే వద్దంటున్నారైనా. ఇంకా దురాశ అనేటువంటిది ఎందుకు నువ్వు పెంచుకుంటూ ఉంటావు, దానివల్ల నీకేమిటి లభిస్తుంది అని. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. మనకి 100 ఉన్నప్పుడు 1000 కావాలనిపిస్తుంది, 1000 ఉంటే 1,00,000, 1,00,000 ఉంటే ఇంకొన్ని లక్షలు, ఇలా పోగేసుకోవాలనేటువంటి తపన. ఈ తపనలో, ఈ తాపత్రయంలో అశాంతి అనేటువంటి కలుగుతూ ఉంటుంది, మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది. సరే, తన కుటుంబం కోసం అనేటువంటి దానికోసం తాపత్రయపడుతున్నాడు అని సరిపెట్టుకోవాలన్నా, తన కుటుంబమే కాదు, తన కుటుంబ సభ్యులతో పాటుగా
తన యొక్క వారసుల కోసం కొడుకులు లేదా వాళ్ళ కుటుంబము మనవరు ఇలా పోగేసుకోవాలనేటువంటి తపనతో సమయం అనేటువంటిది ఎలా గడిచిపోతుందో తనకంటూ తాను మిగలకుండా పోతూ ఉంటున్నాడు మానవుడు. ఇది మనం ఈనాడు గమనిస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ దురాశ వలన, ఈ పేరాశ వలన, ఈ ధన సంపాదన కాంక్ష వలన అతడి యొక్క మనసు కూడా పెడదారులకి తొక్కుతూ ఉంటుంది. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది నీతి, ఏది అవినీతి అనేటువంటి దానికి ఆ వాటి మధ్య ఉన్నటువంటి ఆ సన్నటి రేఖను దాటేస్తూ ఉంటాడు. తనకు అనుకూలంగా వాటిని అన్నిటినీ కూడా వ్యక్తీకరించుకుంటూ ఉండి అతను ఆ పేరాశలో పడి, దురాశలో పడి అతడు కాని పనులు ఎన్నో కూడా చేస్తూ ఉంటాడు. దీనివల్ల నష్టపోయేది అతనే. అతను ఎంత సంపాదించినా అతను అనుభవించలేకపోతాడు. అతని కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని అనుభవించినా నిరంతరము కూడా అతనికి చింతే ఏమైపోతుందో ఈ సంపాదన అంతా కూడా. దీన్ని ఎలా భద్రంగా ఉంచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఇంకా ఎలా సంపాదించాలని ఈ ప్రయత్నంలో అతని పెడదారులు పట్టినప్పుడు అతడి యొక్క అవినీతి పనులు లేదా లంచగొండితనము ఇవన్నీ కూడా బయటపడితే చివరికి కారాగారానికి వెళ్ళేవాడు అతనే కానీ అతని కుటుంబ సభ్యులు కాదు కదా. అందువల్ల శంకరులు ఆనాడే హెచ్చరించారు. ఏమని? దురాశ వద్దు, తృష్ణారాహిత్యాన్ని పెంచుకో, నీకు ఏది లభిస్తుందో దాంతో నువ్వు సంతృప్తి పడు అని చెప్పని. ఈ విషయాన్ని చాలా చక్కగా రామకృష్ణ పరమహంస ఒక కథ ద్వారా మనందరికీ తెలియజేశారు. అదేంటంటే, ఒక మంగళవాడు ఒక భూతం ఆవహించిన చెట్టు క్రింద నడుస్తూ ఏదో పరాకుగా ఉంటుంటే అతనికి అకస్మాత్తుగా అశరీరవాణి పలుకులు వినిపించాయి. ఏమిటంటే, బంగారంతో నిండిన 7 బిందెలు నీకు కావాలా అనే మాటలు. ఆ మంగళ అటు ఇటు చూశాడు, ఎవ్వరూ కనిపించలా. 7 బిందెల బంగారం అనేటువంటి వస్తుంది అని అంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా. అసలు ఎందుకు 7 బిందెలు నాకే ఇవ్వాలనుకుంటోంది, ఎవరు ఇచ్చేది, ఇవేమీ ఆలోచించలా. వెంటనే వాడు ఏమన్నాడంటే, తీసుకుంటాను, నాకు కావాలని గట్టిగా అరిచాడు. మళ్ళీ వెంటనే ప్రతిధ్వని ఏమొచ్చిందంటే, అయితే సరే ఇంటికి పో, ఆ 7 బిందెల్ని నీ ఇంటికి చేర్చాను అని వినిపించింది. ఈ విచిత్రం ఎంతవరకు నిజమో చూద్దామని చాలా ఆతృతతో వాడు గబగబా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేటప్పటికి నిజంగానే 7 బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా బంగారు నాణాలతో నిండి ఉన్నాయి. 7వ దానిలో మాత్రం కొంచెం వెలితి ఉంది. ఇప్పుడు మొదలైంది అతని మనసులో తీవ్రమైనటువంటి కోరిక ఏంటంటే, 7వ బిందెని కూడా నింపేయాలి, లేకపోతే నాకు ఏం ఆనందం ఉంటుంది అని. వెంటనే ఏం చేశాడు, ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నిటిని అమ్మేసి వాటిని ఈ బంగారు నాణేలుగా మార్చేసి బిందెలో వేశాడు. కానీ ఆ బిందె నిండలేదు, అది దొరకట్లాగే ఉంది. అందువల్ల ఆ మంగళకి ఇంకా చాలా అసంతృప్తి పెరిగిపోయింది, ఆరాటం మొదలైపోయింది. తాను తన కుటుంబాన్ని కూడా సరిగ్గా తిండి తినివ్వకుండా మార్చి ఇంకొంత ధనం పోగేసి ఆ బిందెలో వేశాడు. కానీ ఆ విచిత్ర బిందె ఎప్పటిలాగా వెలితిగానే ఉండిపోయింది. ఆ మంగళి రాజుగారి వద్ద పనిచేసేవాడు అన్నమాట. వాడు రాజుగారిని సందర్శించి, మహారాజా, మీరు ఇచ్చేటువంటి జీతం నా కుటుంబ పోషణకు చాలటం లేదండి, నా జీతాన్ని పెంచండి అని అతన్ని అభ్యర్థించాడు. రాజుగారికి కూడా ఈ మంగళంటే సదభిప్రాయం ఉంది. అందువల్ల వాడు అడగగానే వాడి జీతాన్ని రెట్టింపు చేశాడు. ఈ జీతాన్ని కూడా మంగళ ఏం చేశాడు, కూడబెట్టి బిందెలో వేశాడు. అలా వేస్తూనే ఉన్నాడు కానీ బిందె ఎంతకీ నిండటం లేదు. తుదక ఆ మంగళి ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తి ఆ సొమ్మును తన నెల జీతంతో సహా ఆ వింత బిందెలో వేయడం మొదలెట్టాడు. అంటే ఒక తపన, ఏం చేస్తున్నాడో ఏమిటనేటువంటి ఇంకా వివేకం అనేటువంటి పోయింది. వాడు ఎంత వేస్తున్నా బిందె అలా వెలితిగానే ఉంటుంది, అది నిండే సూచనలు ఏమీ కనబడటం లేదు. నెలలు గడుస్తున్నాయి. 7 బిందెల భాగ్యం కలిగి ఉండి కూడా ఆ మంగళి దుఃఖం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకసారి రాజుగారు వాడి దైన్యస్థితిని కనిపెట్టి, ఏరా, నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే ఎంతో ఆనందంగాను ఉల్లాసంగాను ఉండేవాడివి, ఇప్పుడు రెట్టింపు జీతం సంపాదిస్తున్నా ఎందుకలా దీనంగా ఉంటున్నావు, నీకేం కష్టం వచ్చింది అని అడిగి ఒక నిమిషం ఆగి మళ్ళీ రాజుగారు అతన్ని ప్రశ్నించాడు.
ఏరా నీకు కానీ 7 బిందెలు తారసపడ్డాయా అని. ఆ మాటలు విని మంగళ ఉలిక్కిపడ్డాడు. మహాప్రభు, మీకు ఈ సంగతి ఎవరు చెప్పారు అన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, నీకు తెలియదా, ఎవరికి ఆ యక్షుడు ఆ 7 బిందెలు ఇస్తాడో వాడికి ఇలాంటి ఈ దీన లక్షణాలే వస్తాయి. నాకు కూడా ఆ యక్షుడు 7 బిందెలు ఇస్తానన్నాడు. కానీ నేను ఆ సొమ్ము దాచుకోవడానికా లేక ఖర్చు పెట్టుకోవడానికా అని అడిగేసరికి వాడు పారిపోయాడు. ఆ డబ్బు వాడుకోవడానికి పనికిరాదని నీకు తెలియదా? ఆ డబ్బు చేజిక్కిన వారికి ఇంకా ఇంకా కూడబట్టాలనే ఉంటుంది కానీ ఖర్చు పెట్టబుద్ధి కాదు. తక్షణమే వెళ్ళి ఆ బిందెను తిరిగి ఇచ్చేసిరా అని సలహా ఇచ్చాడు. రాజుగారి సలహా విని మంగలి బుద్ధి తెచ్చుకుని యక్షుడు ఆవహించిన చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ యక్షుడా, నీ 7 బిందెలు నువ్వే తీసుకో అన్నాడు. సరే అని యక్షుడు బదులు పలికాడు. మంగలి ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ఆ 7 బిందెలు విచిత్రంగా ఎలా వచ్చాయో అలా మాయమైపోయాయి. వాడితో పాటు వాడు యావజ్జీవం కష్టపడి సంపాదించిన ధనం అంతా కూడా ఎగిరిపోయింది. లోకంలో కొందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నిజమైన ఆదాయం ఏమిటో నిజమైన ఖర్చు ఏమిటో తెలియని వాడికి ఉన్నదంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. అందువల్ల మనకి ఏది లభిస్తుంది, ఏది మనకి ప్రాప్తం అనే దాన్ని మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. దైవానుగ్రహం వల్ల కానీ ప్రారంధ కర్మానుసారంగా కానీ ఆయాచితంగా లభించిన వాటితో సంతృప్తి చెందు. అసూయరహితుడై ఉండు. ఏది ప్రాప్తించినా వాటి విషయంలో సమబుద్ధి కలిగి ఉండు. అలా ఉంటే ఎప్పుడూ కూడా కర్మబద్ధుడు కాడు. యోగక్షేమాలను భగవంతుడికి వదిలివేసి నిర్వికారుడై నిశ్చింతుడై ప్రవర్తించే వ్యక్తి కర్మలు చేసినా చేయని వాడిలానే స్థిరంగా ఉంటాడు అని చెప్తారు రామకృష్ణ పరమహంస. విలువైన జీవితంలో ఈ సుఖాల కోసం సౌకర్యాల కోసం అహోరాత్రాలు ఇంత తాపత్రయపడి సంపాదించాల్సిన అవసరం ఉందా? మనకు అర్హత లేకపోయినా దక్కాలని కోరుకోవడం భావ్యమా? ఈ విషయాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో మీర్సరహ సమసిద్ధావసిద్ధో చ కృత్వాపిన నిబద్ధతే అని చెప్పని. అందువల్ల మనకి ఎంతవరకు అర్హత ఉంది, ఎంతవరకు ప్రాప్తం ఉంది, మనకి ఎంతవరకు ఏది దక్కాలి, ఎప్పుడు దక్కాల్సిందో అప్పుడే దక్కుతుంది అనేటువంటి దాని గురించినటువంటి ఒక వివేకవంతమైనటువంటి ఆలోచన కనుక ఉంటే ఈ ధన సంపాదన గురించినటువంటి చింత ఉండదు, తపన అనేటువంటి కూడా ఉండదు. ఈ అంశాన్ని రామకృష్ణ పరమహంస ఇంకో రకంగా కూడా వివరించి చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ మూఢుడా, ధనదాహాన్ని వదిలిపెట్టు, మనస్సును కోరికలు లేకుండా చేసుకుని మంచి బుద్ధి వైపు మరల్చు అని హితవు చెప్తూనే ఇంకో పక్కన మన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయన ఏమంటారు అంటే, ధన సంపాదనకి నువ్వు అంత ప్రాధాన్యత ఇవ్వాలా? విలువైన జీవితంలో ఈ సుఖాల కోసం సౌకర్యాల కోసం అహోరాత్రాలు ఇంత తాపత్రయపడాలా? ఇంత తాపత్రయపడి సంపాదించాల్సినటువంటి అవసరం ఉందా? మనకు అర్హత లేకపోయినా దక్కాలని కోరుకోవడం భావ్యమా అని మన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఒక చక్కటి అంశాన్ని రామకృష్ణ పరమహంస మనకి తెలియజేస్తున్నారు ఒక కథారూపంగా. ఒక మహారాజు సకల భోగాలు అనుభవిస్తున్న అంతరంగంలో మాత్రం నిత్యం అసంతృప్తితో బాధపడుతూ ఉండేవాడు. జీవితంలో ఎప్పుడూ ఏదో వెంటాడుతూనే ఉండేది. అదే వ్యాకులతతో రోజు సాయంకాలం ప్రశాంతత కోసం తన కోట పైన ఒంటరిగా పచారు చేస్తూ ఉండేవాడు. అలా నడుస్తూ వాడు గమనించాడాయన, దూరంగా ఓ పూరి గుడిసెలో కుండలు చేసుకుని కాలం గడుపుతున్న ఓ పేద కుటుంబాన్ని అతను పరిశీలిస్తూ ఉండేవాడు. పైకి సరళంగా సామాన్యంగా సాగిపోతున్న ఆ కుమ్మరి కుటుంబంలో ఏదో తెలియని ఆనందం తాండవిస్తున్నట్లు మహారాజుకు అనిపించేది. ఎలాగైనా సరే ఆ ఆనందపు రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. ఒకరోజు చీకటి పడుతున్న వేళ ఆ మహారాజు మారువేషంలో ఆ కుమ్మరి ఇంటి తలుపు తట్టాడు. అనుకోని అతిథిలా వచ్చిన ఆనందంగానే ఆ కుటుంబ సభ్యులు సాదరంగా ఆయన్ని ఆహ్వానించి సపరేలు చేశారు.
ఆతిథ్యం ముగిశాక మారువేషంలో ఉన్న మహారాజు ఆ ఇంటి యజమానితో, నేనెవరో తెలియకపోయినా నన్ను ఎంతో ఆత్మీయంగా ఆదరించారు. నేను పక్క ఊరిలో పేరున్న శ్రీమంతుణ్ణి, నాకు ధనానికి కొదవలేదు. మీకు చాలా కృతజ్ఞతలు. మీరిచ్చిన ఆతిథ్యానికి బదులుగా ఈ కానుకను తీసుకోండి అంటూ ఒక వజ్రాహారాన్ని బహుకరించబోయాడట. వెంటనే ఆ కుమ్మరి చిరునవ్వుతూ, మీ అభిమానానికి ధన్యవాదాలు, కానీ రోజు 10 రూపాయలు సంపాదించుకుంటూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న మా జీవితాన్ని ఈ చిన్న బహుమానం కకావికలం చేస్తుంది అన్నాడు. లేనిపోని ఆశల్ని ప్రేరేపిస్తుంది, కొత్త కొత్త కోరికల వైపు పరిగెత్తిస్తుంది. కుండల అమ్మకంలో 10 రూపాయల నుంచి నా ఆదాయం 15 రూపాయలు అయితే నా ఇంట్లో వాళ్ళ మనసు తట్టుకుంటుందేమో, కానీ ఒక్కసారిగా 1,00,000 రూపాయల ఖరీదైనటువంటి ఇలాంటి బహుమతిని స్వీకరించడం వల్ల మా దారి తప్పుతుంది. మా జీవితాలు ఇలా ఉండనియండి. ఆకస్మికంగా వచ్చి పడే సంపద సంతృప్తి కన్నా అపరిమితమైన దుఃఖాన్నే వెంట తెస్తుంది. మా మనస్సుని కుండల్ని కాల్చే ఆవం అంటే బట్టిలా మార్చేస్తుందంటూ కానుకను స్వీకరించడానికి నిరాకరించాడు. అలా మహారాజుకు జీవితంలో కొత్త పాఠాన్ని నేర్పాడు ఆ కుమ్మరి. సమాజంలో నేడు అన్నీ ఉన్న ఆ మహారాజులా మదన పడుతున్న మనుషులే సర్వత్రా మనకు కనిపిస్తూ ఉంటారు కదా. ఒక రకంగా ఆలోచిస్తే మనము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ రకమైనటువంటి ప్రలోభాల వైపు ఆకర్షించబడే ఉంటాం. ఆ కుమ్మరిలా వివేకంగా ఆలోచిస్తూ సంతృప్తికి అసలు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండలేకపోయామేమో. అందుకే ఆదిశంకరాచార్యులు ఆయన ఈ శ్లోకం ద్వారా అతి రమ్యంగా చెప్తూనే మన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటున్నారు? మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. భజగోవిందం భజగోవిందం, గోవిందుని భజించు సేవించు అని చెప్తున్నా మనం అది వంట పట్టించుకుని భగవంతుని మనం ప్రార్థన చేయాలి, ఆయన్ని సేవించాలి అని మనం అనుకున్నా మనలో అంతర్లీనంగా ఉండేటువంటి ఈ తృష్ణ, ఈ కోరికలు, ఈ ధన వ్యామోహాలు అనేటువంటివి భగవంతునిపైన మన చిత్తాన్ని నిలపడానికి ఆస్కారాన్ని ఇవ్వవు. ఎందుకంటే కోరికలకు అంతమే ఉండదు కదా, ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజార్చినటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి సమాజంలో. ఆ ధన వ్యామోహంలో పడి ఆ దురాశతోటి పేరాశతోటి కన్న తల్లిదండ్రులను కూడా సంహరించినటువంటి ఉదంతాలు మనం వింటూనే ఉన్నాం. ఆ డబ్బు అనేటువంటిది, సంపద అనేటువంటిది సంబంధాలన్నిటినీ కూడా విడగొడుతూ ఉంటుంది. అది చాలా ఒక రాక్షసుడిగా, ఒక మృగంలా మనిషిని మారుస్తూ వచ్చింది. అదే సంతృప్తిగా ఉండేటువంటి వాడికి కోరికలు పరిమితంగా ఉంటాయి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సంతృప్తి ఒక చక్కని మార్గం అంటారు పెద్దలు. తప్పులు చేస్తూ ఉండడం, వాటి ఫలితంగా బాధలు అనుభవిస్తూ ఉండడం ఇదంతా మూర్ఖులకు పరిపాటి. కానీ వివేకవంతులు తమ యొక్క జీవితాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి అని. ఎందుకంటే ధనదాహం అన్నింటికన్నా కూడా భయంకరమైనటువంటి కోరిక. అందుకే ఆదిశంకరులు ఈ శ్లోకంలో చెప్తున్నారు, ధనతృష్టని వదిలిపెట్టు అంటున్నారు. అంటే ఇక్కడ ధనార్జన చేయవద్దని ఆయన చెప్పటం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే సంపాదించడం ఆరోగ్యకరం అంటున్నారు. అంతకు మించి సంపాదించాలనే తపన మనసుకు మంచిది కాదు అని. ఆశ, కోరిక, మమకారం, దాహం వీటన్నిటినీ కూడా వదిలిపెడితే ఏ దాహం అది? ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలనేటువంటి దాహం. ఇవన్నిటినీ వదిలిపెడితే, లేదా వాటికి కొన్ని పరిమితులు అనేటువంటివి మనం పెట్టుకుంటే, కొన్ని హద్దులను మనం పెట్టుకుంటే మనసు పరిశుద్ధమవుతుంది. అలాంటి మనసుని భగవంతుని పైన మళ్లించడం చాలా సులభం. అయితే మళ్ళీ ఇక్కడ ప్రశ్న, భగవంతుని వైపు ఎందుకు మళ్లించాలి అని అంటే, ఈ జీవితం అనేటువంటి అశాశ్వతము. మనం ఎప్పుడైనా సరే చేరుకోవాల్సినటువంటి ఉత్తమ గతి, ఆ సద్గతి అనేటువంటి ఆ భగవంతుని యొక్క సన్నిధి మాత్రమే అని చెప్పి, అందుకే అన్నమయ్య చక్కగా ఒక పాటలో చెప్పాడు,
మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా. మనం మనిషిగా పుట్టి నిరంతరము కూడా మనం ఎవరినో ఒకరిని సేవిస్తూనే ఉన్నాం. మనకన్నా పై స్థాయిలో ఉన్నటువంటిది, మనకన్నా ఇంకా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మెప్పు పొంది ఏదో మనం పొందాలి అనేటువంటి ఆ యొక్క భావనతో భగవంతుని ఆరాధన కన్నా కూడా ఈ పై అధికారులు, ఉన్నతాధికారులు వారి మెప్పు కోసం వారిని సేవించుకోవడం, వారికి కావాల్సినటువంటివన్నీ సమర్పించుకోవడం, ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. ఆయన ఏమంటున్నారంటే, జుట్టెడు కడుపుకై చోరని చొట్లు చుచ్చి పట్టెడు కూటికై బతిమాలి పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి వట్టి లంపటము వదలనేరడుగాక అంటున్నాడు. పుట్టెడు ఆ కూటి కోసం అని చెప్పి మన పొట్ట నింపుకోవడానికి ఇన్ని పాటలు పడాలా? అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమంటే పొట్ట కూటి కన్నా కూడా ఏదో సంపాదించాలనేటువంటి తాపత్రయం, ఏదో పొందాలి, ఇంకా ఇంకా సంపదలు పెంచుకోవాలి అనేటువంటి భావం బాగా వచ్చేస్తూ వచ్చింది. దీని వలన మనం ఏం చేస్తున్నామంటే సద్బుద్ధిని వదిలేసి, భగవంతుణ్ణి వదిలేసి మనం మనలాంటి వాళ్ళైనటువంటి ఆ మనుషులను సేవించడం కోసం అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నామంటారు. అందువల్ల ఆయన చెప్తున్నారు, నువ్వు ఈ రకమైనటువంటి పడరాని పాటలు పడే కన్నా కూడా పరిమితంగా నీ యొక్క అవసరాల కోసం ఎంతవరకు కావాలో అంతవరకే నువ్వు సంపాదించుకుని ఆ భగవంతుని కోసము నువ్వు పరితపించు అని. ఎక్కడ చూచినా ఈ ప్రపంచమున చిక్కులు సిలుగులు జింతులునే, దిక్కెవరు ఈ తీదీపులలో దిక్కుముక్కులకు దేవుడేగాక అని. ఏది తలంచిన నేకాలంబును సూదుల మాటలు సుఖములివి, కాదన నౌనన కడగనిపించగా పోదికాడు తలుపున గలడొకడే. మనం భగవంతుని, ఇది అన్నమయ్య చెప్పినటువంటి అప్పుల వారే అందరును అని, మనం భగవంతుడికి అప్పుపడి ఉన్నాం, రుణపడి ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు మనకి చక్కటి జన్మనిచ్చాడు కదా, ఉత్తమ జన్మనిచ్చాడు. దీన్ని ఎంతవరకు మనము భగవంతుని వైపు ఉపయోగించాలి, ఎంతవరకు ఇహ సంబంధాలకు ఉపయోగించాలి అనేటువంటి దాని గురించి వివేకంగా మనం ఆలోచన చెయ్యాలి. ఇది ఈ శ్లోకంలో చెప్పబడుతున్నటువంటి అంశం. ఇది ఆయన అంటున్న ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అంటున్నారు. ఎంతవరకు ఈ తృష్ణ అనేటువంటిది, దీనికి హద్దు అనేటువంటిది ఉందా? అలా పరుగులు తీసేటువంటి వ్యక్తిని ఆయన మూఢుడు అని చెప్తున్నారు. ఎలాంటి పరుగులు? కన్ను మూసే వరకు కాసుల కాంక్షే, జీవన పర్యంతము ఆస్తిపాస్తుల కోసం, వాటి సంరక్షణ కోసం, తరతరాలకు సరిపోయేంత కూడబెట్టడం కోసం ఆప్సోపాలు పడుతుంటూ ఉంటాం కదా, గానుగెద్దుల్లో కష్టపడుతున్నాం. నిజానికి ఆ పూట సంపాదనతో సంతృప్తి పొందినటువంటి వాడుకున్నది వాడు తిని హాయిగా నిద్రపోవడం అనేటువంటిది సంపన్నులకు ఉంటుందా? మనకి చెప్తారు వేదాంత సంబంధమైనటువంటి వాటిల్లో, లవణమన్నమే తింటాడు కానీ బంగారు కణికలు తిండు కదా అని చెప్పాను. ఆ అన్నం అనేటువంటి కూడా జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉంటారు సంపన్నులు. ఎందుకంటే ఆందోళన, కన్ను మూసే వరకు కళ్ళ ముందు కాసులు తప్ప ఇంకేం కనిపించదు. జీవితానికి ఇది సార్థకత కాదు అంటున్నారు జగద్గురులైనటువంటి శంకరాచార్యులు. కాబట్టి తృష్ణారాహిత్యాన్ని అలవరుచుకుని సద్బుద్ధిని సంప్రాప్తించుకోమంటున్నారు. మన మనస్సును సంపదల మైకం నుంచి పక్కకు తప్పించినప్పుడే పారమార్థిక సత్యాలు బోధపడతాయి. ఇంకోటి కూడా ఉంది. ధనం అనేటువంటిది మనకి భగవంతుని యొక్క కృప వల్ల, కరుణ వల్ల మనకు ఆ సంపద అనేటువంటిది వస్తే, దైవానుగ్రహం వల్ల కానీ ప్రారంధ కర్మానుసారంగా కానీ ఆయాచితంగా మనకి ఏదైనా లభిస్తే, ఆ ధనానికి విలువ ఎప్పుడు ఉంటుంది అంటారంటే దాతృత్వంతోనే ఉంటుంది అంటారు. తిండి, గుడ్డ, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, భగవత్ సేవకు, సాధు సేవకు, పేద సాధులకు సహాయం చేయడానికి ధనం వినియోగించబడాలని, ఆడంబరాలకు, భోగాలకు, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ధనాన్ని ఉపయోగించడం అనేటువంటిది కాదు అని మనకి హితవు చెప్తున్నారు ఆయన.
ఎందుకంటే అధిక సంపద భగవంతుణ్ణి మరపింపచేస్తుంది అని. సంపద స్వభావమే అలాంటిది అంటారు రామకృష్ణులు. మన ఆడంబరాలకు స్వలాభాలకు తప్ప ధనాన్ని కించిత్తు కూడా ఇతరుల కోసం వినియోగించడం చేయకపోతే ఆ సంపదకు సార్థకత ఎక్కడ ఉంది అంటారు. దానం చేసినప్పుడే ధనానికి విలువ. ఎందుకంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి సంపదలు కావు, కీర్తి ప్రతిష్టలు కావు అని. దీన్నే మనకి భక్త ప్రహ్లాదుడు కూడా నారసింహుడితో విన్నవిస్తాడు. ఆయన ఏమంటాడంటే, ఎండమావుల వంటి భద్రములల్లా సార్థకములంచు మర్త్యుండు రోగనిధాన దేహముతో విరక్తుడుగాక యుద్ధండ మన్మద వాహిని ఎప్పుడూ తప్తుడై ఒకనాడు చేరండు పారం దుష్ట సౌఖ్య పరంపరాక్రమంబునంటాడు. ఎండమావుల వంటి సుఖాలు భోగాలు ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు మూర్ఖుడు. ఇతని దేహం దుఃఖభూయిష్టం, రోగగ్రస్తం. అయినా సరే విరక్తి చెందకుండా ప్రజ్వలించే కామాగ్నిలో పడి తప్పించిపోతూ ఉంటాడు. వాడు ఈ దుష్ట సౌఖ్య పరంపరను దాటి ఏ నాటికి తీరం చేరలేడు అని నారసింహుడితోటి ప్రహ్లాదుడు చెప్పినట్టుగా మనకి కనిపిస్తుంది. అలా ఈయన ఈ శ్లోకం ద్వారా మనకి అందించినటువంటి సందేశం ఏమిటి అంటే, ధనదాహాన్ని వదిలిపెట్టి మనస్సును కోరికలు లేకుండా చేసుకుని మంచి బుద్ధి వైపు మరల్చాలి. కర్మానుసారంగా ఏది లభిస్తుందో ఆ ధనంతోనే మనస్సును సంతృప్తి పరుచుకోవాలి అని ఆయన మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధి మనిషి వితృష్ణాం ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం అని చక్కగా హితవు చెప్తున్నట్టుగా మన్ని ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకుని మన జీవితాన్ని మనం సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.